17x y 25 23ల సగటు మధ్యగతం yకి సమానం. y = x+2 అయిన మధ్యగతం ఎంత అన్నాడు. అబ్జర్వ్ చేస్తే 17x y తర్వాత 25 23ల సగటు అన్నాడు. సగటు అంటే మనం ఏం చేస్తాము, రాసుల మొత్తము బై రాసుల సంఖ్యను రాస్తాం. అంటే 17 + 25 మనకు ఎంత అవుతుందంటే 42. 42 + 23 వచ్చేసి ఎంత వస్తుంది, 65 వస్తుంది. అంటే 65 + x + y బై ఎన్ని ఉన్నాయి మనకు, 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి అంశాలు మనకు, కాబట్టి 5 అని చెప్పి రాస్తా. ఈ సగటు వచ్చేసి దేనికంట, మధ్యగతం yకి సమానం అన్నాడు. అట్లనే మళ్ళీ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకంటే y = ఎంత అన్నాడు, x+2 అన్నాడు. ఇప్పుడు నేను మరి ఏం కనుక్కోమని మనకంటే మధ్యగతం అయినా మధ్యగతం అంటే ఏమనుకో y వాల్యూ ఎంత అని చెప్పి అర్థం. మనం y వాల్యూ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ x ఏం చేయాలి, yని రాసుకోవాలి. ఇక్కడ y రాసుకున్నప్పుడు x = ఏమవుతుంది, ఇది y-2 అవుతుంది. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఏం చేస్తానంటే 65 + y-2 రాసుకుంటా. ఆ yని అలానే రాస్తా బై 5 = ఏమొస్తుంది, y అవుతుంది అన్నమాట. తర్వాత 65 - 2 ఎంత, 63 వస్తుంది. y + y ఎంత, 2y. తర్వాత 5 × y వచ్చేసి 5y. నెక్స్ట్ ఈ 2y అటువైపు వెళ్ళిందంటే 5y - 2y = ఎంత వస్తుంది, 63 వస్తుంది. అంటే 3y = 63. 3 1 జా 3 2 జా 6, 3 1 జా 3. అంటే y = ఎంత, 21 అనమాట. అంటే ఏ ఆప్షన్ మనకంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.